హాయ్ అండి, వెల్కమ్ టు మమతా క్రియేషన్స్. ఇవాళ వచ్చేసి మీకు 48 సైజ్ బ్లౌజ్ చూపిస్తున్నాను. కొన్ని టిప్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇది లెంత్ వచ్చేసి 14.5 అండి. 14.5 అయితే మనం ఎంత తీసుకోవాలి? 15.5. చూడండి, 15.5 లెంత్. షోల్డర్ వచ్చేసి బ్యాక్ చాలా డీప్ నెక్ అండి, ఇది సైడ్ డీప్. ఇది వచ్చేసి 6 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. చూడండి, ఆర్మ్ డౌన్ వచ్చేసి ఎంత తీసుకున్నానంటే 6.5 ఇంచ్ మనం కలుపుకోవాలి. మనకు చెస్ట్ పార్ట్ అంతా క్లియర్ గా మంచిగా సెట్ అవుతుంది. హాఫ్ ఇంచ్ మనకి పెంచుకొని ఆర్మ్ డౌన్ తీసేసుకోవాలి. ఇది చెస్ట్ లూజ్ ఎంత అన్నాను? 38 కదా. 38 ని 4 ఫోల్డింగ్స్ లో ఎంత అవుతుంది? 9.5 మార్క్ చేసుకున్నాను. ఇది వేస్ట్ లూజ్ వచ్చేసి 34 అండి. 34 ని 4 ఫోల్డింగ్ లో 8.5. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి ఇది కలిపేసుకుందాం మనం. చూడండి, కలిపేసేసుకున్నాను. స్కేల్ యూజ్ చేస్తే మనకు నీట్ ఫినిషింగ్ లో వచ్చేస్తుంది. 1.5 ఇంచ్ 2 ఇంచెస్ మనకు మార్క్ ఎక్స్ట్రా. చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. నెక్ చూద్దాము. నెక్ వచ్చేటప్పటికి ఎంత ఉందంటే, ఇక్కడ నేను మెజర్మెంట్ ఇలా తీసుకున్నానండి. మనకు బ్యాక్ వచ్చేటప్పటికి మెజర్మెంట్ ఎంత ఉందంటే 4.5 అయితే 5 అయితే నెక్ 10.5 అలా వచ్చేస్తుంది. నెక్ చూడండి 10.5 వచ్చేసింది. నెక్ ఇక్కడ విడుతూ నేను ఎంత తీసుకున్నానంటే 2.5 తీసుకున్నా. నెక్ విడుతూ డౌన్ లో మనకు 3 ఇంచెస్ తీసేసుకోవాలి. చూడండి, ఇది ఇంపార్టెంట్ టిప్. సైడ్ డీప్ ఉన్న వాళ్ళకి చూడండి, ఇలా రౌండ్ కలిపేసేయడం. ఇలా మంచి రౌండ్ కట్ చేసేసుకుందాము. చూడండి, నెక్ కట్ చేసేద్దాము. నెక్ పార్ట్ వచ్చేసింది మనకు. చూడండి, ఫ్రంట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది వచ్చేసి చాలా బాగా మనకు ఫ్రంట్ ఎలా ఫిట్ అవుతుందో. బ్యాక్ పార్ట్ కొందరికి లెంత్ ఎక్కువ ఉండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంటుంది చెస్ట్ లేని వాళ్ళకు. చూడండి, అది ఎలా పెట్టుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14.5 లెంత్ వచ్చేటప్పటికి ఫ్రంట్ 13.5 రావాలి. ఇది ఫోల్డింగ్ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసేసుకోండి. చూడండి, క్రాస్ మంచిగా పెట్టేసుకొని 2 ఇంచెస్ ఇలా బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోవడం. ఇలా ఇక్కడ వచ్చేటప్పటికి మనం క్రాస్ పెట్టేసుకున్నాక ఫ్రంట్ నెక్ తీసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ కి మనం ఇలా మార్క్ చేసేసుకొని ఇది యథావిధిగా మనం ఇక్కడ కలిపేసేసుకోవాలి. వీడియో అర్థమవుతే కొంచెం ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. చూడండి, ఈ నెక్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడనే ఇంపార్టెంట్ 6 ఇంచెస్ కి మార్క్ చేసేసుకున్నాక ఈ ఉక్స్ పట్టికి ఎంత తీసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మెయిన్ డాట్ పాయింట్ ఎంత ఉందంటే చాలా తక్కువ ఉంది. ఫ్రంట్కి వచ్చేటప్పటికి 9.5 డాట్ పాయింట్ ఉంది. 1 ఇంచ్ యాడ్ చేసేసుకోవాలి, కుట్లోకి వెళ్తుంది కాబట్టి. డాట్ పాయింట్ 10.5 తీసేసుకున్నాను. చాలా తక్కువ ఉందండి లెంత్కి వచ్చేటప్పటికి. డాట్ పాయింట్ 9.5 వచ్చేటప్పటికి 10 ఇంచెస్ కుట్లోకి 2.5 ఎక్స్ట్రా డౌన్ తీసేసుకోవాలి. డాట్ పాయింట్ మెయిన్ ఇది వచ్చేటప్పటికి మనము 2 ఇంచెస్ మైనస్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 ఇంచెస్ మైనస్ చేయాలి. దీంట్లో 2 ఇంచెస్ చూడండి, 2 ఇంచెస్ మైనస్. ఇక్కడికి నేను చెప్పే టిప్ ఫాలో అవుతే బ్లౌజ్ అయితే చాలా ఫినిషింగ్ ఉంటుంది. చూడండి, 2 ఇంచెస్ కి ఇలా బోట్ టైప్ లో మనం మార్క్ చేసేసుకొని ఇది పైనకి ఇలా క్రాస్ లో మనం ఇలా చేసేసుకుంటే బ్లౌజ్ మంచి ఫినిషింగ్ లో మనకు సెట్ అవుతుంది. డాట్ పాయింట్ చెప్పాను కదా 9.5, 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని 10.5 తీసేసుకొని 2 ఇంచెస్ కిందకి డౌన్ తీసేసుకుంటే మనకి ప్లేట్ అనేది ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇవి డాట్ పాయింట్స్ మనకు 2.5 అలా. ఇది 1.5 ఆర్ 2 ఇంచెస్. ఇక్కడ మనకి ఎంత వెడల్పు తీసుకుంటే బాల్ షేప్ లో ఫిట్ అవుతుంది. ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఇది కట్ చేసేస్తాం. చూడండి, ఫ్రంట్ కటింగ్ అయితే చాలా బాగుండాలండి. మన చెయ్యి ఫ్రీగా ఉంటే కటింగ్ కూడా బాగా వస్తుంది. ఫ్లోర్ తట్టుకొని కటింగ్ డిస్టర్బ్ అవుతుంది. చాలా బాగుంది కదా బ్లౌజ్ కటింగ్. నచ్చితే లైక్ ఇవ్వండి. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. 38 సైజ్ బ్లౌజ్ అయితే చాలా ఈజీ కటింగ్ అండి. అర్థమైతే మాత్రం చెస్ట్ పాయింట్ తక్కువ ఉన్న వాళ్ళకి, డాట్ పాయింట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
ఇలా నెక్ పార్ట్ అండ్ ఆర్మ్ డౌన్ ఇవి మనం ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ గా కొంచెం లోతు చంక డౌన్ ఎలా తీసుకోవాలి అంటే మనకు బిగ్నర్స్ కోసం అండి ఇలా మనకు షేప్ స్కేల్ తో ఇచ్చేసి ఇలా దాన్ని రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే ఇక్కడ లోతు వచ్చేసరి ఫ్రంట్ భాగంలో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలా బాక్స్ ఇచ్చేసి ఇక్కడ ఇలా రౌండ్ గీసేసుకుంటే మంచి లోతు వచ్చేసి మనకు ముడతలు రాకుండా ఉంటుంది. ఇది ఇలా కట్ చేసేసుకోవాలి యథావిధిగా. నెక్స్ట్ మనము ఉక్స్ పట్టి అది అన్ని చెప్పాను కదా, ఇదైతే కమెంట్ రూపంలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి మనకు 4 ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి. ఇది హాఫ్ హ్యాండ్స్ అండి. 4 ఫోల్డింగ్స్ మనము కంప్లీట్ గా వేసుకుంటే లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం వన్ సైడ్ జాయింట్ పడుతుంది కాబట్టి నేను కొంచెం వదిలి వేస్తున్నాను. ఇది ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇలా వేసుకుంటే అతుకులు 4కి వేయాల్సి వస్తుంది, 4 సైడ్స్. ఇలా వేసుకుంటే బిగ్నర్స్ కోసం అండి వీడియో. ఇలా వేసుకుంటే వన్ సైడ్ జాయింటింగ్ వస్తుంది. 5.5 లెంత్, 5.5 కి 1 ఇంచ్ యాడ్, 6.5 హాఫ్ హ్యాండ్స్. కస్టమర్ హాఫ్ హ్యాండ్స్ ఇవ్వమన్నారు. లెంత్ వచ్చేటప్పటికి 6.5, లూజ్ వచ్చేటప్పటికి 14 అంటే మనకు 2 ఫోల్డింగ్స్ లో 7 ఇంచెస్. 7 ఇంచెస్ లూజు, లెంత్ వచ్చేటప్పటికి 5.5. ఒకటి చిన్న మీకు టిప్ అండి, మనకి ఇక్కడ భుజం పైన చిన్న 1 ఇంచ్ కి ఇలా యాడ్ చేసేసుకుని డౌన్ ఎంత తీసుకోవాలి, 5.5 ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేటప్పటికి ఇక్కడికి ఒక స్మాల్ టిప్, 5.5 లో హాఫ్ పెట్టేసుకోవాలి. 5.5 లో హాఫ్ అంటే ఎంత, 3 ఇంచెస్ కి ఇలా పెట్టేసుకుంటే మనకి ఎంత డౌన్ తీసేసుకోవాలో స్మాల్ టిప్ అండి, యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ యాడ్ చేసేసుకొని మనకి ఆర్మ్ డౌన్ చంక ఫిట్టింగ్ ఎంత ఉందంటే 18 ఇంచెస్ ఉంది ఆర్మ్ డౌన్ ఫిట్టింగ్. 18 ఇంచెస్ కి మనకి ఇక్కడ 8 వచ్చింది కదా, 8 9 రావాలి కదా, 18 అయితే 18 ఉంది, 18 ఉంది, 18 కి 9 రావాలి కాబట్టి 9 ఇవ్వద్దు, ఎందుకంటే 8 పెట్టుకోవాలి, 1 ఇంచ్ ఆఫ్. ఎందుకంటే అది చూడండి మనం ఇలా ఒక కొండలాగా గీస్తాం కాబట్టి దీంట్లో లూజ్ పెరిగేసి ఫిట్టింగ్ అయితే దీంట్లో పెరిగిపోతుంది. ఇది వచ్చేటప్పటికి చూడండి 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నచ్చితే వీడియో లైక్ ఇవ్వండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.